రెండో కారణం ఏమిటంటే ఈ తాత్విక చింతనని యుగాలు చారిత్రకంగా విడగొట్టడం అనేటువంటిది చాలా కష్టం. మధ్యయుగాల్లో వైదిక తాత్వికత లేదా? బుద్ధుడు క్రీస్తు పూర్వం 563లోనే ఎప్పుడో ఆయన జన్మించాడు అని అంటారు. మధ్యయుగాలంటే అక్కడికి 600-700 సంవత్సరాల తర్వాత బౌద్ధం బుద్ధుడి తాలూకా ఆలోచనల్ని కొనసాగించలేదా? మధ్యయుగాల తాత్వికత అంటే మధ్యయుగాల్లో వేరే కొత్తగా ఏమైనా తాత్విక భావాలు పుట్టాయా? అందుకని చరిత్రని మనం సంవత్సరాలుగా లేకపోతే దశలుగా మనం విడగొట్టినట్టు తాత్విక సిద్ధాంతాలని అలా విడగొట్టలేం. ఒక తాత్విక సిద్ధాంతాన్ని తీసుకుని ఏ కాలంలో దానిలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి డెవలప్మెంట్లు వచ్చాయి, అలాగ దాన్ని చారిత్రకంగా పరిశీలించగలం. అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఏమిటవుతుందంటే మధ్యయుగాల్లో ఏదో కొత్త తాత్విక సిద్ధాంతాలు వచ్చినట్టు వాటిని మనం లోతుగా చర్చించాలి అన్నట్టుగా వస్తాయి. అది ఆ రకంగా తత్వశాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడం కష్టం. తత్వవేత్తలు ఆయా కాలాల్లో పుట్టుంటారు, కానీ తాత్విక సిద్ధాంతాలు ప్రధానంగా 2 స్ట్రీమ్స్లోంచి వస్తాయి. ఒకటి ఈ సమాజం, ఈ ప్రకృతి, ఈ ఉనికి, ఇదంతా ఒక మానవాతీతమైన ప్రకృతికి అతీతమైన ఒక శక్తి మూల కారణం అని చెప్పేటటువంటిది. రెండవది ఈ ప్రకృతి ఇదంతా స్వయం కారకం, దాని ఉనికికి అదే కారణం అని చెప్పేది. మొదటిదేమో విశ్వాసంతో ముడిపడి ఉంటుంది, రెండోది ఆచరణతో ముడిపడి ఉంటుంది. ఒకటి భావవాదం అంటాం, రెండవది భౌతికవాదం అని అంటాం. మీరు ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని వేల లక్షల పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ తెచ్చినా ఈ రెండింటిలో ఏదో కోవలోకి వస్తాయి. అవన్నీ రెండింటినీ కలిపి కాంప్రమైజ్ చేయాలనుకున్నా కూడా అది జరిగే పని కాదు. ఈ రెండు, ఒకటి ఎవరో ఈ ప్రకృతి మొత్తం ఎవరో సృష్టించారు, ఎవరో వెనకాతలో ఒక అతీతమైన శక్తి ఉంది, దేవుడు అని నేను అనను, కానీ ఏదో ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది, అది ఈ ప్రకృతికి అతీతంగా వెలుపలుంది, అది రెగ్యులేట్ చేస్తోంది అని అనుకోవడం ఒక విశ్వాసం. పదార్థాన్ని ఎవరు సృష్టించలేరు, ఎవరు నాశనం చేయలేరు అనేది భౌతిక శాస్త్రంలో మనం నేర్చుకున్న పాఠం. శక్తి నిత్యత్వ సూత్రం కూడా అంతే. శక్తిని ఎవరు సృష్టించలేరు, నాశనం చేయలేరు, ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి మార్చడం తప్ప. ఇది భౌతికవాదం, అది భావవాదం. ఈ రెండే మొత్తం మీద ఉన్నవి. ఈ రెండింటి మధ్య చర్చ ఎంతకాలం అవుతుంది? అనంతకాలం అవుతుంది. ఎందుకంటే మానవుడు ఆలోచిస్తున్నప్పటి నుంచి మొదలైంది చర్చ. ఎప్పటికి ఎండ్ అవుతుంది? నువ్వు అనంతమైన ఈ ప్రకృతి తాలూకా సమగ్రమైన పరిజ్ఞానాన్ని మొత్తాన్ని నువ్వు నేర్చుకున్న దశ వస్తే అప్పుడు బహుశా, ఎందుకంటే నువ్వు నేర్చుకునేసరికి లోపల ప్రకృతి మారిపోతూ ఉంటుంది. ఇది నిరంతరం మారే ప్రకృతి. నువ్వు ఎంత తెలుసుకుంటున్నాను అనుకుంటున్నావో నీకు తెలియదు అంతకంటే అన్ని రెట్లు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అందుకని బాగా తెలుసుకోవాలనుకున్నవాడు నాకు చాలా తెలియదు అని ఒప్పుకుంటాడు. నాకు అన్నీ తెలుసును అన్నవాడు మొత్తం విషయం అర్థం కానివాడు. అందుకని ఇది ఎప్పుడూ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ బి దేర్. మనకి తెలియంది ఎప్పుడూ ఉంటుంది. తెలియని దాన్ని నువ్వు ఊహించుకోకుండా ఉండలేవు. అందుకని దాన్ని భావవాదం అని అన్నారు. తెలియని దాన్ని తెలుసుకుందాం, నేను ఊహించుకోను, కానీ తెలియని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను, నేను ఊహల్లోకి వెళ్ళను అనేవాడు భౌతికవాది. ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా. ఆ రకంగా చూసుకున్నప్పుడు సైన్సు దాని డెవలప్మెంట్కి వీటన్నిటికీ ఉపయోగపడింది భౌతికవాద దృక్పథమే. ఊహల్లోంచి ఏది రాదు, ఆచరణలోంచే ఏదైనా వస్తుంది. అందుకని మానవ సమాజం తన మనుగడలో స్థాయి పెంచుకుంటూ ముందుకు పోవడానికి ఇది తోడ్పడింది. రెండో పక్క తాత్విక భావాలు, ప్రశ్నలు, వాటన్నిటికీ సమాధానాలు వెతుక్కోవడంలో రెండు, భావవాదం, భౌతికవాదం, రెండు కూడా వాటి పాత్ర పోషించేది. ఈ నేపథ్యంలో మనం ప్రాచీన తాత్విక, భారతీయ తాత్విక సమాజం గురించి మాట్లాడారన్నారు కాబట్టి దానికి మధ్యయుగాలకి తేడా ఏమిటంటే, ప్రాచీన భారత తాత్విక చింతనలో ఎక్కువ భాగం భౌతికవాద దృక్పథంతో ఉండేది. వేదాల్లో కూడా దాన్ని ప్రోటో మెటీరియలిజం అని అంటారు. వేదాల్లో వేదకాలం నాటికి, అంటే నేటికి దాదాపు 4000 సంవత్సరాల క్రితం వాటిలో వ్యక్తమైన తాత్విక భావాలే తక్కువ. వేదాలంతా తాత్విక భావాలు ఉన్నాయని అనుకోకండి. ఆ వేదాలన్నిటికీ ఇప్పుడు తెలుగు అనువాదం వచ్చింది, ఎంఎస్కో వాళ్ళు వేశారు, దాశరథి రంగాచార్య గారు రాసినవి. మీరు అవన్నీ చదవచ్చు, అంత అర్థం కాని విషయం ఏమీ లేదు. చాలా చిన్న విషయాలు, చాలా పరిమితమైన విషయాలు. రోజువారీ మనుగడలో వాళ్ళకి ఎదురైన ప్రశ్నలు, వాళ్ళ భావావేశాలు, ప్రకృతిలో జరిగే ఉదయం, సంధ్యా సమయం, వాటిని చూసినప్పుడు కలిగే ఆవేశాలు, వర్షం పడినప్పుడు కలిగే ఆవేశం, లేకపోతే
పచ్చిగడ్డి మొలిచినప్పుడు కలిగేటటువంటి ఆనందం, నీరు ప్రవహిస్తున్నప్పుడు కలిగేటటువంటి అనుభూతి, ప్రకృతి శక్తులతో అతని జీవితం పెనవేసుకుపోయింది. ఆదిమ కాలం నాటి, ఆ కాలం నాటి 4000 సంవత్సరాల క్రితం కాలం. అప్పటికింకా వ్యవసాయం అనేది కూడా కనుక్కోని ఆ దశలో, ప్రకృతిలో దొరికిన దాన్ని తిని కడుపు నింపుకోవాల్సినటువంటి దశలో, తమ మేపుకునే పశువులకి గడ్డి ఎక్కడ దొరుకుతుందా సంవత్సరం పొడుగునా అని వెతుక్కునే అన్వేషణలో ఉన్నప్పుడు, ఈ ప్రకృతిని అలా వాళ్ళు మారుతున్న కొత్త కొత్త ప్రదేశాలన్నింటినీ చూస్తూ సంచార జీవితం గడుపుతున్న కాలంలో వాళ్ళ భావాలని వాళ్ళు ఆ కవితా రూపంలో రాశారు. అవి అందులో ఉన్నవి. ఋగ్వేదంలో ఉన్నవే దాదాపు 3 వేదాల్లోనూ ఉంటాయి. అథర్వ వేదం అనేది తర్వాత దాదాపు 600-700 సంవత్సరాల తర్వాత దానికి యాడ్ అయింది. ఏవైనా వేదాల్లో ఆనాటి మానవుల యొక్క ఆలోచన విధానం ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఇది భౌతికవాదం, ఇది భావవాదం, ఇది దైవ విశ్వాసులు అభిప్రాయం, దైవం లేడనే వాళ్ళ అభిప్రాయాలు ఇవి అని క్లియర్గా విడగొట్టి చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి తాత్విక ఆలోచనల్ని తీరుబాటుగా చేసేటటువంటి సమయం లేదు. ఎప్పుడు మనిషి తాత్విక ఆలోచనలు చేస్తాడు? ఉదయాన్నే లేవగానే మనం తాత్విక ఆలోచనలు చేయం. మహా అయితే దేవుడిని నమ్మేవాళ్ళు దేవుడికి ఒక దండం పెట్టుకుని పనిలోకి వెళ్ళిపోతారు. రాత్రి భోజనం అది అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. లేదా కడుపు నిండనప్పుడు, రాత్రి దిక్కు తోచనప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అందుకని టైం ఉన్నప్పుడు మాత్రమే ఈ విశ్వాసాలు ముందుకు వస్తాయి. ఆదిమ కాలం, వేదకాలం నాటికి వాళ్ళకి టైం లేదు. మనుగడ కోసం పోరాడుతున్న కాలం కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈ తత్వశాస్త్రం అని చెప్పడానికి లేదు. కానీ వాళ్ళ కళ్ళెదురుగుండా కనబడని వాటిని బట్టి ఆలోచించారు. అందుకని దాన్ని ప్రోటో మెటీరియలిజం అన్నారు. ఆ తర్వాత కాలంలో మనకి లాస్ట్ మీటింగ్లో మీకు చెప్పుంటారు షడ్దర్శనాలు. అవి అందులో నాస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలు అన్నీ కలుపుకుంటే ఇంకా 9 అవుతాయి. ఆస్తిక దర్శనాలు అని చెప్పేవే 6 షడ్దర్శనాలు: సాంఖ్యం, యోగం, మీమాంస, పూర్వమీమాంస లేదా మీమాంస, ఇంకోటి వేదాంతం, ఇంకొకటి న్యాయం, ఇంకొకటి వైశేషికం. ఇందులో వేదాంతం తప్ప మిగతావన్నింటికీ పునాదిలో భౌతికవాదమే ఉంది. వేదాంతం ఒక్కటే పరమాత్మ నుంచే ఈ ప్రపంచం వచ్చిందని స్పష్టంగా చెప్పి పరమాత్మ తాలూకా అంశే ఆత్మ అని చెప్పినటువంటిది అది. ఆ వేదాంతం తాలూకా అనేక రూపాలే మధ్యయుగాల్లో మనకు కనబడతాయి. ఇదంతా ఎందుకు చెప్పానంటే లోకాయతాన్ని ఎక్కడా దాని రికార్డు దొరకకుండా ప్రాచీన కాలంలోనే నాశనం చేశారు. సాంఖ్యం, యోగం, న్యాయ వైశేషికాలు, మీమాంస వీటన్నింటినీ కలిపేసి భగవద్గీతలో కలిపేశారు. మీరు భగవద్గీతలో ఈ దర్శనాలన్నింటి చర్చ ఉంటుంది. లోకాయతం చర్చ ఉండదు, కానీ ఈ చర్చ ఉంటుంది వీటన్నిటి గురించి. ఒక సాంఖ్య యోగమే రాశారు. 18 సాంఖ్యం, ఒక యోగం కూడా. కాబట్టి భగవద్గీతలో ఈ ప్రాచీన దర్శనాలన్నింటినీ అబ్జర్వ్ చేసేసుకున్నారు. వీటన్నిటికీ మేమే వారసులు అని క్లెయిమ్ చేసుకున్నారు. వాటి మూలాల్లో ఉన్నదేమో భౌతికవాదం. చాలా విచిత్రంగా ఉంటుంది భగవద్గీత, ఎన్ని కాంట్రడిక్షన్స్ దానిలో ఉంటాయో. అర్జునుడు అడుగుతాడు, అర్జున విషాద యోగంలో, మొట్టమొదటి యోగంలో, ఈ యుద్ధం చేస్తే నా తెగకు చెందిన నా తోటి అన్నదమ్ముల్ని, నా గురువుల్ని, వాళ్ళనే కదా నేను చంపాలి. ఇది మన కుల ధర్మానికి, మన సనాతన ధర్మానికి వ్యతిరేకం కదా. సనాతన ధర్మం అనేది భగవద్గీతలో ప్రస్తావనకు వచ్చింది అక్కడే. సనాతన ధర్మం నా తెగ వాళ్ళని నేను చంపకూడదు, మిగతా తెగల వాళ్ళతో యుద్ధం చేయాలి. వీళ్ళందరూ నా తెగల వాళ్ళు, వీళ్ళు అటున్నారు, వాళ్ళతో నేను యుద్ధం చేయడం ఏంటి అంటే, శ్రీకృష్ణుడు ఏం చెబుతాడంటే, నువ్వు ఆ వేదాలు చదివి నీ బుర్ర చెడిపోయింది, వాటిని పక్కన పెట్టి నేను చెప్పింది వినని చెప్పు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అవన్నీ పక్కన పెట్టి నేను చెప్పింది వినవయ్యా. నేనే ఇదంతా సృష్టించాను, నువ్వు చెప్పిన వాటన్నింటినీ కూడా నేనే సృష్టించాను. ఆ సాంఖ్యం, ఆ న్యాయం, యోగం, వైశేషికం ఇవన్నీ సృష్టించిందంతా కూడా నా రూపాలే. నేనే ఆ కపిలుణ్ణి, నేనే ఆ జైమినిని. ఇలాగా అవన్నీ చెప్పి చివరికి నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వు అని చెప్తాడు. ఒక కొత్త ధర్మాన్ని ప్రతిపాదిస్తాడు. ఎప్పుడైనా భగవద్గీత మీద అచ్చంగా మనం చర్చ పెడితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. బుద్ధిస్ట్ సొసైటీ వాళ్ళు మరీ స్పష్టంగా పెట్టాలి. బౌద్ధాన్ని బాగా దెబ్బతీసినటువంటి తత్వం అంతా కూడా భగవద్గీతలో చేర్చిపెట్టారు, అందులో ఉంది. అటువంటి ఆ ప్రాచీన కాలం నాటి షడ్దర్శనాలని మధ్యయుగాల్లో ఇముడ్చుకున్నారు. కొత్తది ప్రతిపాదించింది అందులో
ఏముండదు. అలాగే మనం చెప్పుకున్న కాలంలో ఇప్పుడు ఆ కుమారస్వామి గారు ఇచ్చిన టైం ఏంటంటే 1వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం దాకా అని చెప్పారు. కానీ మధ్యయుగాలు అని చరిత్రలో భారతదేశాన్ని విభజించినప్పుడు ప్రాచీన యుగంలోకి మౌర్య సామ్రాజ్యం 3వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి శాతవాహనుడు కాలం అయిపోయిన దాకా కూడా వస్తుంది. దాదాపు 200 క్రీస్తు శకం 200 నుంచి వస్తుంది. ఒక 200-300 ఏళ్ళు అటు ఇటు ఓవర్లాప్ అవుతాయి ప్రాచీన భారతదేశంలోను మధ్యయుగాల భారతదేశంలోను. ఏవైనా ఆయన చెప్పిన కాలంలో ఉన్నదానికి మనం చూద్దాం. మనం గమనించాల్సిందంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం బౌద్ధం ప్రారంభమైన సమయంలోనే దాదాపు జైనం కూడా ప్రారంభమైంది. ఈ రెండు భారతదేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించాయి. ఇవి దాదాపు మధ్యయుగాలు 9-10వ శతాబ్దం వరకు దాదాపు అవన్నీ కొనసాగాయి భారతదేశంలో. బౌద్ధం భారతదేశంలో దాదాపు 700 ఏళ్ళు ఒక ప్రధాన మతంగా కొనసాగింది. హర్షుడి కాలం నాటికి అంటే క్రీస్తు శకం 6వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి హర్షుడు వచ్చిన క్రీస్తు శకం 6వ శతాబ్దం 1200 ఏళ్ళు, 1200 ఏళ్ల కాలం వరకు బౌద్ధం ఒక ప్రధానమైన మతంగానే ఉంది. కర్ణాటక, తమిళనాడు, ఆ పశ్చిమ తీరాన జైన మతం, గుజరాత్ నుంచి కింద తమిళనాడు వరకు, ఆ కింద వరకు జైన మతం కూడా ఒక ప్రధానమైన భూమిక పోషించింది. బౌద్ధం అయితే అంతర్జాతీయంగా ఇతర దేశాలకు కూడా అది విస్తరించింది. ఇంత డామినేషన్ జైన మతానికి లేకపోయినా జైన మతం ఒకటి ఉంది. అజీవికులు అని మరింకో మతం ఉంది. వాళ్ళు భౌతికవాదులే, వాళ్ళు అదొక మతం. అశోకుడి శాసనాల్లో ఎక్కడా హిందూ మతం అని ఉండదు. శ్రమణక మతాలు, బ్రాహ్మణ మతం అని ఉంటుంది. శ్రమణక మతాలు అంటే బౌద్ధ జైన మతాలు, బ్రాహ్మణ మతం అంటే వైదిక మతం. వైదిక మతం ఎందుకు ముందు బాగా ఉధృతంగా ఉన్న దాన్ని ఎలాగ బౌద్ధం జైనం వెనక్కి నెట్టేయి అంటే సమాజం ముందడుగు వేయడానికి కావలసినటువంటి తాత్వికతని బౌద్ధం జైనం ఇచ్చేయి. తెగలుగా ఉన్న సమాజం వాళ్ళలో వాళ్ళు ఘర్షణలు పడుతూ వ్యవసాయానికి పనికొచ్చే అతి పరిమితమైనటువంటి భూమిని దాని మీద హక్కు నాకు కావాలంటే నాకు కావాలని పరస్పరం కొట్టుకుని రక్తపాతంలో కొట్టుకు చచ్చేవాళ్ళు. అంతే తప్ప వ్యవసాయ భూమిని విస్తరింపజేసుకోవాలని వాళ్ళు అనుకోలేదు. అనుకోవడానికి పరిస్థితి కూడా లేదు. అప్పటికి ఇనుము వాడకం తెలియదు. ఇనుము క్రీస్తు శకం 1వ శతాబ్దం తర్వాత వచ్చింది వాడకంలోకి. ఇనుము చిన్న చిన్న పనిముట్లు ఉండొచ్చు, కానీ వ్యవసాయానికి ఇనుముని వాడడం అనేది క్రీస్తు శకం అంటే మధ్యయుగాలు నాటికి ప్రారంభమైంది. ఇనుము లేనప్పుడు వ్యవసాయం భూమిని సదును చేయడం ఎలాగా, చెట్టుని కొట్టడం ఎలాగా, రాయిని తీయడం ఎలాగా, మనం ఇప్పుడు లెక్కల్లో భూమి ఉంటే చాలు దాన్ని సదును చేసేయగలం. బుల్డోజర్లు ఉన్నాయి కాబట్టి. బుల్డోజర్ల కాలంలో ఇనుము లేని కాలాన్ని ఊహించుకోవాలి మనం, అది అర్థం కావాలంటే. అందుకని రాగి, కంచు ఇలాంటివి, అది కూడా పరిమితమైన లోహం దొరికిన టైంలో వాళ్ళు ఉన్న భూమి మీద ఎవడికి పట్టు ఉండాలనే దాని మీద వాళ్ళు కొట్టుకు చచ్చేవాళ్ళు. రెండోది, ఆ వ్యవసాయంలోకి భూమిని దున్నడానికి పశువుల్ని వినియోగించాలనే ఆలోచన కూడా వాళ్ళకి ఉండేది కాదు. మనుషులే పొలాలు దున్నేవారు ఆ పరిమితమైన భూమిని. పశువుల్ని ప్రధానంగా ఆహారంగా మాత్రమే తీసుకునేవాళ్ళు. బుద్ధుడు కూడా మాంసాహారే. అందుకని బుద్ధుడు చేసింది ఏంటంటే, మీలో మీరు కొట్టుకు చావకండి, భూమిని విస్తరించే ప్రయత్నం చేయండి, ఉన్నదాన్నే సంవత్సరంలో 2 సార్లు పండించడానికి ట్రై చేయండి. ఈ కష్టం అంతా పడాలంటే మీరు పశువుల్ని దీనికి వాడాలి, వ్యవసాయానికి వాడాలంటే మీరు యజ్ఞాలు మానేయాలి. అక్కడ ఆయనకి వైదిక మతానికి తగు ఎక్కడొచ్చిందంటే యజ్ఞాల దగ్గర. యజ్ఞం అంటే కమ్యూనిటీ డిన్నర్ లాంటిది. కలిసి కూర్చుని అందరూ దాన్ని పెద్ద పెద్ద జంతువుల్ని కోసుకుని తినాలి. ఇప్పుడు మన ఇళ్లలో కోళ్ళు కోసుకుని తింటాం కాబట్టి కమ్యూనిటీ డిన్నర్లు అక్కర్లేదు. కానీ ఒక గొర్రెని కొయ్యాలనుకోండి, ఒక్కడో తినలేరు కదా. గొర్రెని కొయ్యాలంటే ఏ పెళ్ళో ఏదో ఇంకేదో అకేషన్లో ఉన్నప్పుడే గొర్రెలు తెచ్చి కోస్తాం. యజ్ఞం అంటే ఆ పెద్ద జంతువుల్ని, గుర్రాలని, లేకపోతే ఆవుల్ని, ఒంటెల్ని, ఇలాంటి వాటిని వధించి వాటి మాంసాన్ని అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుని తిని అందులో నాయకులందరినీ సంతృప్తిపరిచేది అది. ఆ యజ్ఞాల్లో నిరంతరం జరిగి నడుస్తూ ఉండేవి. ఎందుకంటే యజ్ఞాలు బ్రాహ్మణుల ఆధిపత్యానికి అది ఒక సంకేతం. ఆ యజ్ఞాలు మేమే చేయాలి. ఆ బ్రాహ్మణ ఆధిపత్యానికి సంకేతంగా యజ్ఞాలు నిరంతరం జరుగుతూ ఉండేవి. ఈ పశువుల్ని వాటిలో చంపుతూ ఉండేవారు.
ఇటుపక్క జనాలు పొలాలు దున్నలేక చస్తూ ఉండేవాళ్ళు, భూమి తక్కువగా ఉండేది, కొట్టుకు చస్తూ ఉండేవాళ్ళు, రక్తపాతం ఎక్కువ ఉండేది. ఆ టైంలో సమాజం ముందడుగు వేయాలంటే, ఉత్పత్తి పెరగాలంటే బౌద్ధం అవసరమైంది సమాజానికి. అందుకని అందరూ స్వీకరించారు. బౌద్ధం వైపు ఎందుకు వెళ్ళిపోయారంటే, ఒకటి బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళందరికీ దానిలో ఉపయోగం కనబడింది. మనలో మనం కొట్టుకోక్కర్లేదు, ఇంకొంచెం ఎక్కువ భూమిని సంపాదిద్దాం. ఈ పని అంతా చేయడానికి పశువుల్ని వాడతారు కాబట్టి శూద్రుల్లో కూడా ఆ నాగళ్ళు మోసేవాళ్ళకి కూడా అదొక విముక్తి. కాబట్టి తక్కిన కులాల వాళ్ళు ఎక్కువ మంది బౌద్ధంలోకి వచ్చారు. బౌద్ధం వెంటనే పాపులర్ అవడానికి కారణం అది సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళింది. అందుకనే మీకు వైదిక మతానికి పెద్ద గ్యాప్ వస్తుంది. ఆ కాలంలో ఏ గ్రోత్ లేదు. మళ్ళీ ఒకటో ఇనుము వచ్చిన తర్వాతే మళ్ళీ వాళ్ళు హడావిడి మొదలుపెట్టారు. మనుస్మృతి అవన్నీ 1వ శతాబ్దంలో వచ్చింది. భగవద్గీత కూడా 1-2 శతాబ్దాల మధ్యలో వచ్చింది. అవన్నీ ముందు నుంచి లేవు. అంటే వేదాలు మొదలైన 2000 సంవత్సరాల తర్వాత కానీ మనుస్మృతి రాలేదు. ఇప్పుడు దాన్ని సనాతన ధర్మం అని వాళ్ళు ఎవరో చెప్పుకు తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు చెప్పుకు తిరుగుతున్నారు, అది వేరే రాజకీయం, దాన్ని వదిలేయండి. కానీ మనుస్మృతి క్రీస్తు శకం 1వ శతాబ్దం తర్వాతే వచ్చింది. భగవద్గీత 1-2 శతాబ్దాల మధ్యలో ఎప్పుడో రూపొంది ఉండాలి. వీటన్నిటికీ చరిత్రకారులు ఒక శాస్త్రీయమైన పరిశోధనలు చేసి నిర్ణయించారు. అందుకని బౌద్ధం పాతకాలంలో రావడానికి కారణం అది. వచ్చిన తర్వాత పాలకులు కూడా దాన్ని ఆదరించారు. ఉత్పత్తి పెరిగింది, రాజులకి శిస్తు కూడా పెరిగింది, ఆదాయాలు పెరిగాయి. పెరగడంతో వాళ్ళు బౌద్ధ ఆరామాలని ఆశ్రయించారు, ఎక్కువ ప్రోత్సహించారు. బౌద్ధం ఇంకో మంచి పని కూడా చేసింది ఏమిటంటే వైద్యాన్ని డెవలప్ చేసింది. శాస్త్ర విజ్ఞానాన్ని, వైద్యాన్ని కూడా డెవలప్ చేసింది. ఆ వైద్య పద్ధతుల్ని పట్టుకునే వాళ్ళు ప్రపంచంలో మిగతా ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యారు. మీరు అదే లైన్ క్రిస్టియానిటీ కూడా ఫాలో అవుతుంది. కావాలని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వైద్యం, విద్య నేర్పే పనులతో వాళ్ళు మత ప్రచారం కూడా చేస్తారు. బౌద్ధం చేసింది అదే పని. ఆ రకంగానే వాళ్ళు ప్రపంచంలో స్ప్రెడ్ అయ్యారు. ఒకటేవండి, బౌద్ధం తాలూకా తాకిడికి ఈ వైదిక మతం వెనక్కిపోయింది. 1వ శతాబ్దం వచ్చిన తర్వాత ఇనుము వాడకం వచ్చింది కదా. ఇనుము వాడకం వచ్చిన తర్వాత వ్యవసాయానికి కావలసినంత భూమిని మార్చుకోవచ్చు. వ్యవసాయానికి కావలసినంత భూమిని మార్చుకోవచ్చు. అడవులు నరికేయచ్చు, భూమిని చదును చేయొచ్చు, రాళ్ళు తీసి పారేయచ్చు, ఎత్తుపల్లాలు సరిచేయచ్చు, చెరువులు తవ్వచ్చు. ఇప్పుడు వ్యవసాయానికి అవకాశం పెరిగిన తర్వాత ఇప్పుడు భూమి విస్తరించుకోవడం అనేటువంటిది యుద్ధాలు అక్కర్లేదు. అడవుల్లోకి పెనిట్రేట్ అయితే అడవుల్లోకి పెనిట్రేట్ అయినప్పుడు ఆ ప్రాంతాల్లో అప్పటికే ఉన్న ఆదివాసీలు ఉంటారు కదా, తెగలు చాలా ఉంటాయి కదా. వాళ్ళు ఈ కొత్త జీవితానికి ఎలా అలవాటు పడతారు? వాళ్ళు బతుకుతున్న ఆ చెట్లు చేమలు అన్నీ నరికేస్తుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? కాబట్టి ఆ అడవులు అప్పుడు దాదాపు 80% ఉండేవి భారతదేశంలో. కాబట్టి అడవులు అంటే ఇప్పుడున్న అడవులను ఇమాజిన్ చేసుకోకండి. ఇప్పుడు ఆదివాసీలు మన అడవుల్లో 7% ఉన్నారు, కానీ అప్పుడు దాదాపు 80% ఆదివాసీలే. నాగరికత అంతా తీర ప్రాంతాల్లోనే కదా ఉండేది, నదీ తీర ప్రాంతాల్లోనే. ఈ పరిస్థితుల్లో వాళ్ళని లొంగ తీసుకోవడానికి నీ దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, నీ దగ్గర సైన్యం ఉండొచ్చు. కానీ ఎల్లకాలం వాళ్ళని లొంగ తీసుకోవాలంటే, ఇవాళ ఓడించావు, రేపు మళ్ళీ వాడు తిరగబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడిని తాత్వికంగా లొంగ తీసుకోవాలి. వాడికి నీ కుల వ్యవస్థ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావాలి. బౌద్ధంలో అటువంటి ఫ్రేమ్వర్క్ లేదు. మీకు బౌద్ధం కుల వ్యవస్థని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమం తీసుకోలేదు, యజ్ఞాల్ని వ్యతిరేకించింది. ఎవరి కులం వాళ్ళు పాటించాలి, ఆ పద్ధతులు, కట్టుబాట్లు వాటి జోలికి పోలేదు. వాటిని బౌద్ధులు పాటించలేదు, అది వేరే విషయం. శ్రమణకులు ఎవరు పాటించలేదు. కానీ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ మీద, అందులో ఉన్న అణిచివేత మీద వాళ్ళేమి పోరాటం చేసింది లేదు. ఈ రాజులకి గతంలో బౌద్ధం ఉపయోగపడింది. ఎక్కువ ఆదాయానికి, శాంతిగా కొట్లాడుకోకుండా ఉండడానికి, ఆ యజ్ఞాల మీద సమయం, పశువుల్ని వేస్ట్ చేసే బదులు వ్యవసాయంలోకి మార్చడం వల్ల రాజులు, క్షత్రియులు, చేతి వృత్తుల వాళ్ళు, చిన్న కులాల వాళ్ళు అందరూ దానివల్ల ప్రయోజనం పొందారు. కాబట్టి అప్పుడు అది పాపులర్ అయింది. కానీ ఇనుము వాడిన తర్వాత ఈ ఆదివాసీలు వీళ్ళందరినీ తమ వ్యవసాయిక సమాజంలోకి ఇముడ్చుకోవాలంటే 2-pronged స్ట్రాటజీ. ఒకటేమో వాళ్ళని బలప్రయోగంగా లొంగదీయడం, రెండోది వాళ్ళని తమ కుల వ్యవస్థలో ఇరికించాలి. తమ కుల వ్యవస్థలో ఇరికించాలంటే ఆ తెగల్లో ఉండే పెద్ద తలకాయల్ని, ఇక్కడేదో ఈ బ్యాటరీ కంటే సరిగా బ్రేక్ వస్తుంది.
ఇది చూడండి, అది చూడండి, ఇది చూద్దాం. ఇది కొంచెం ఫ్లో ఉన్నట్టు. ఆ తెగల్లో ఉండే పెద్ద తలకాయల్ని తమ పెద్ద కులాల్లో కలిపేసుకుని క్షత్రియులనో లేకపోతే బ్రాహ్మణులుగానో వాళ్ళని కలిపేసి మిగతా వాళ్ళందరినీ వ్యవసాయ కులాల్లోకి మార్చారు. అందుకనే మనకి వైశ్యులు అంటే మొదట్లో వాళ్ళు వ్యవసాయ వర్గం, తర్వాత వైశ్యుల్లోంచి శూద్రులు, ఇంకా దళితులు, ఇంకా అనేక ఉపకులాలు ఇవన్నీ తర్వాత విస్తరించాయి. వ్యవసాయ సమాజం విస్తరిస్తున్న కొద్దీ కింద కులాలు అలా విస్తరించాయి, పై కులాలు విస్తరించలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే దేశం మొత్తం మీద బ్రాహ్మణులు ఉంటారు, దేశం మొత్తం మీద క్షత్రియులు ఉంటారు, దేశం మొత్తం మీద వైశ్యులు కూడా ఉండొచ్చు. కానీ శూద్రులు అనే ఒక కామన్ కులం మీకు దేశం అంతటా ఉండదు. శూద్రులు ఎక్కడికక్కడ రీజనల్గా ఇక్కడ కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, తెలగ ఇలాగ ఉంటాయి. ఈ కులాలు పక్కనున్న తమిళనాడులో ఉండవు, తమిళనాడులో ఉండే కులాలు కేరళలో ఉండవు, యూపీలో ఉండే కులాలు ఇక్కడ ఉండవు. కానీ బ్రాహ్మణుడు ఎక్కడైనా ఉంటాడు. ఇది కులం వ్యవస్థలో ఉన్న ఒక అంతర్లీనంగా ఉన్న ఒక అణిచివేత, దోపిడీ తాలూకా లక్షణం ఇది. అందుకని ఈ కుల వ్యవస్థ అవసరం వచ్చినప్పుడు బౌద్ధంలో ఉన్న జనాలు కుల వ్యవస్థలోకి రారు. కుల వ్యవస్థలోకి రావాలంటే మళ్ళీ బ్రాహ్మణ మతం కావాలి. బ్రాహ్మణ మతాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా మార్చాలి. మీకు అర్థమవుతున్నదా? మధ్యయుగాల నాటి చారిత్రక నేపథ్యం అది. బౌద్ధం పేరుతో అన్ని శ్రమజీవులందరినీ కంట్రోల్ చేయడం సాధ్యం కాదు కుల వ్యవస్థలోకి. పాలకులకి కుల వ్యవస్థ ఒకటే మార్గంగా ఉంది. కుల వ్యవస్థను సమర్థించేది బ్రాహ్మణ మతమే. బ్రాహ్మణ మతం అందరికీ ఆమోదయోగ్యంగా మార్చడం ఎలాగా? మధ్యయుగాల్లో జరిగింది అదే పని. అందుకనే మనుస్మృతి, అందుకనే భగవద్గీత ఇవన్నీ వచ్చాయి. వాటి ద్వారా మళ్ళా కుల వ్యవస్థని వాళ్ళు సమర్థించుకునే పని చేశారు. అర్జునుడు ఏం చెప్పాడు? తన తెగలోని తోటి మనుషుల్ని నరక్కూడదు అనేది. అది తెగల నాటి ఉమ్మడి ఆస్తి, తెగల నాటి ఉమ్మడి ఆస్తి వ్యవస్థ. అందుకనే దుర్యోధనుడు నేను ఎందుకు పంచాలని ఆస్తి అని అడిగాడు. ఇది ఉమ్మడి ఆస్తి. ఉమ్మడి ఆస్తికి పెద్ద కొడుకు, రాజుగారి పెద్ద కొడుకు రాజు అవుతాడు. కాబట్టి మా నాన్న పెద్ద కొడుకు, తర్వాత నేను పెద్ద కొడుకు. మా నాన్న గుడ్డివాడు కాబట్టి మీ నాన్న పరిపాలించి ఉండొచ్చు, కానీ నేను గుడ్డివాడిని కాదు కదా, నేను పరిపాలించరు. ఇది ధర్మం. ఈ ధర్మాన్ని కాదనడానికి ఏమీ లేదు. అందుకనే మిగతా కురు సభలోని పెద్దలందరూ దుర్యోధనుడితో నిలబడ్డారు. వాళ్ళందరూ పాండవులు మంచివాళ్ళు అంటూనే పాండవులతో వాళ్ళు ఎవరూ నిలబడలేదు. పాండవులు శ్రీకృష్ణుడు చెప్పింది కొత్త ధర్మం. అదేమిటది? ఉమ్మడి రాజ్యం కాదు, బలం ఉన్నవాడిదే రాజ్యం. అది భూస్వామ్య సమాజం. భూస్వామ్య సమాజానికి అనువైన కొత్త తాత్విక సిద్ధాంతం కావాలి. పాత సిద్ధాంతాలు పనికిరావు. ఆ యజ్ఞ యాగాలతో కొత్త తాత్విక సిద్ధాంతం రాదు. అది బ్రాహ్మణ ఆధిపత్యం వరకే పరిమితం తప్ప మిగతా వాటికి అందులో ఏమి తాత్వికత లేదు. బలం ఉన్నవాడిదే రాజ్యం కావాలంటే నువ్వు అవసరమైతే నీ సొంత తమ్ముడినైనా, అన్ననైనా, మీ నాన్ననైనా నరికేయాలి. అందుకనే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఆ వేదాల్లో ఉన్నది మర్చిపో, నేను చెప్పే ధర్మం విను, నువ్వు యుద్ధం చేయి, నువ్వు వీరుడివి, గెలిస్తే రాజ్యం వస్తుంది, ఓడిపోతే క్షత్రియ ధర్మం పాటించినందుకు స్వర్గం వస్తుంది. విన్ విన్ సిచ్యువేషన్. మరి అదే కృష్ణుడు అదే భగవద్గీతలో మిగతా వాళ్ళందరికీ ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మరి అర్జునుడికి ఎందుకు చెప్పలేదు? యుద్ధం చేయి, ఫలితం ఏమైతే అది అవుతుందని ఎందుకు చెప్పలేదు? యుద్ధం చేయడం నీ ధర్మం అని చెప్పలేదు. ఎవరికి? సామాన్యులకి. అర్జునుడికి యుద్ధం చేయడం ధర్మం, ఎందుకంటే వాడికి రాజ్యం కావాలి. సామాన్యులకి ఏమిటి ధర్మం? కర్మ చేయడం. అంటే పని చేయి, ఫలితం ఆశించకు. అలాగే అన్ని ధర్మాల్ని పక్కన పెట్టి నన్నే శరణు వేడు. ఇలాంటివి దానిలో ఉన్నవన్నీ మనం గుదిగుచ్చితే, అలాగే చాలా స్పష్టంగా చెబుతాడు, వేదాల్లో నువ్వు నేర్చుకున్న దానివల్ల నీ బుర్రంతా అవన్నీ పట్టేసి నీ బుర్ర చెడిపోయింది, వేదాల్లో ఉన్నదాన్ని నువ్వు తుడిచేయి, నే చెప్పింది విను అని చెప్తాడు. వేదాలని కృష్ణుడే అంగీకరించలేదు, కానీ వేదాల్లోనే విశ్వవిజ్ఞానం అంతా ఉందని ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. కృష్ణుడే రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు దాన్ని పట్టుకుని వేలాడడం అంటే ఏమిటి? ఇలా కూడా చర్చించవచ్చు, కానీ కొంతమంది బాధపడతారు. ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళందరూ అమ్మ ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు వీడని చెప్పి అంటారు. కానీ నేను కొత్త విషయాలు ఏం చెప్పలేదు,
కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడని రాసి ఉన్నదే చెప్తున్నాను. అందుకని భగవద్గీత అనేటువంటిది మధ్యయుగాల నాటి తాత్వికతలో ఒక కీలకమైనటువంటి గ్రంథం అయింది. ఒక కొత్త సమాజాన్ని, పాత తెగల ఉమ్మడి ఆస్తి సమాజం స్థానంలో కొత్త భూస్వామ్య సమాజానికి నెలకొల్పడానికి, వ్యక్తిగత ఆస్తి ప్రాతిపదికన కొత్త భూస్వామ్య సమాజం నెలకొల్పడానికి కావాల్సిన తాత్విక ప్రాతిపదికను అందులో ఇచ్చారు. మరి దీన్ని సవాల్ చేసేవి పాత దర్శనాలు ఇవి చాలా ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ పెయింట్ కొట్టేసి వీళ్ళదాల్లో కలిపేసుకున్నారు. సాంఖ్యాన్ని, యోగాన్ని. యోగా అనే దానిలో తాత్వికత చాలా తక్కువ. యోగా అనేది ఈ శరీరాన్ని ఎలాగ మనం అదుపు చేయాలి, శరీరాన్ని ఎలా, ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి, ఇది పట్టుకుంటే ప్రకృతిని అంతా పట్టుకోగలుగుతాం అనేటువంటి మూల సూత్రం మీద ఆధారపడింది. స్వభావవాదం మీద సాంఖ్యం ఆధారపడింది. ఈ ప్రకృతి అంతా దాని స్వభావరీత్యా ఏర్పడింది. పంచదార ఎందుకు తీయగా ఉంటుంది? స్వభావం కాబట్టి తీయగా ఉంటుంది. స్వభావవాదం అందులో ఎవడో బయట నుంచి దైవం ఈ లక్షణాలు పెట్టిందని ఎక్కడ ఉండదు. కాబట్టి సాంఖ్యం కానీ, యోగం కానీ, న్యాయ వైశేషికాలు. న్యాయం వైశేషికం ఏంటంటే లాజిక్. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోవడం ఎలాగా, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన ప్రమాణాలు ఇవన్నీ అట్లా ఉంటాయి. వీటన్నింటినీ ప్రస్తావిస్తూ భగవద్గీతలో ఇవన్నీ నేనే సృష్టించాను, ఇదంతా నాదే అని చెప్పి వాళ్ళందరినీ విలీనం చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎన్నికల్లో గెలవకపోయినా గెలిచిన పార్టీ వాళ్ళని కలిపేసుకుంటున్న ఎత్తుగడ శ్రీకృష్ణుడు అప్పుడే భగవద్గీత రచయిత, అప్పుడే అనుసరించి అన్నింటినీ కలిపేశాడు. కాబట్టి అంతా భగవద్గీత అనుకుంటాం. మీకు ఏది నచ్చితే అది భగవద్గీత. ఒక పరమ నాస్తికుడైన వాడికి పనికొచ్చే పాయింట్లు కూడా భగవద్గీతలో ఉంటాయి. శైవాన్ని పాటించేవాడికి అందులో ఉంటాయి, వైష్ణవాన్ని పాటించేవాడికి ఉంటాయి, శాక్తేయాన్ని పాటించేవాడికి ఉంటాయి. అసలు దేవుడు అనేవాడు ఏముంది, మానవ సేవ, మాధవ సేవ అనుకునేవాడికి అందులో ఉంటాయి. ఎవడికి కావాల్సింది వాడు ఏరుకోవచ్చు. అందుకనే భగవద్గీతకి ఎన్ని రకాల వ్యాఖ్యానాలైనా చెప్పచ్చు. కానీ అందులో కీలకమైనది ఏమిటి అంటే దాని తాత్విక భూమికి ఏమిటంటే భూస్వామ్య సమాజాన్ని స్థిరపరచడం, దానికి బలమే కొలబద్ద. బలం ఉన్నవాడిదే రాజ్యం. ఈ రాజ్యం కొనసాగాలంటే కొనసాగాలంటే వర్ణ వ్యవస్థ కీలకం. ఆ వర్ణ వ్యవస్థ, దాని కట్టుబాట్లు, వాటి కోసమే ధర్మశాస్త్రాలు అప్పుడు రాశారు. అందుకని మనుధర్మశాస్త్రం, నారద స్మృతి, యాజ్ఞవల్క్య ధర్మశాస్త్రం, ఇలా ఒక 5-6 ధర్మశాస్త్రాలు వచ్చాయి. వీటన్నింటిలోకి మనుధర్మశాస్త్రం మోర్ పాపులర్. రాజు విధి ఏమిటి అంటే ధర్మాన్ని కాపాడడం, మతాన్ని కాపాడడం కాదు, ధర్మాన్ని కాపాడడం. ధర్మం ఏమిటి? చాతుర్వర్ణ వ్యవస్థ, పురుషాధిక్యత. దానిలో 2 భాగాలు. మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పెత్తనం చేయాలి, ఆడవాళ్ళు మగవాళ్ళకి లొంగి ఉండాలి. అంటే 50%, నువ్వు ఏ కులంలో అయినా 50%కి అణిచివేత. మిగిలిన దానిలో అగ్రకులానికి మిగతా వాళ్ళందరూ లొంగి ఉండాలి. అంటే అది 90%, మిగిలిన 45% అణిచివేత. అంటే ఒక 5% లేకపోతే 4% బ్రాహ్మణ క్షత్రియ పాలక వర్గాల వాళ్ళ చేతుల్లో మిగతా సమాజం అంతా లొంగి ఉండడం అనేదే మనుధర్మశాస్త్రం సారాంశం. ఎవరు దానికి ఎన్ని రకాల అద్భుతమైన అందమైన వ్యాఖ్యానాలు చేసినా దాని చేదు వాస్తవం అదే. అది మధ్యయుగాల్లో వచ్చింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలి? అందుకని 4 కులాలని నేనే సృష్టించానని భగవద్గీతలో రాసి చెప్పారు. అబ్బాయి భగవద్గీత అంటే ఈ మధ్యనే వచ్చింది కదా, ఇప్పుడంటే మనకు అది పాతదే, కానీ ఆ కాలం నాటికి కొత్తగా వచ్చిన పుస్తకం అది. కాబట్టి దానికి ఆధారం వేదాలని చెప్పి ఋగ్వేదంలో ఒక 10వ చాప్టర్ యాడ్ చేశారు. పురుష సూక్తం అని దానిలో ఉంటుంది. అందులో విశ్వరూపం, పరమాత్మ యొక్క విశ్వరూపం నుంచి ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, ఈ శ్లోకం పురుష సూక్తంలో కలిపారు. అంటే తర్వాత యాడ్ చేశారు. ఇప్పుడు ఒక పుస్తకంలో ఒక కాగితం యాడ్ చేయాలంటే చాలా కష్టం. వోల్టేజ్ తేడా వచ్చినా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రింటెడ్ బుక్లో పేజీల నంబర్లు ఉంటాయి, వరుసలు ఉంటాయి, మధ్యలో యాడ్ చేయడం అనేది కష్టం. కానీ తాటాక్ కట్టల్లో మధ్యలో కలపడం చాలా సులువు కదా. కాబట్టి ప్రక్షిప్తాలు చాలా ఉంటాయి. ఇది మన తాత్విక సిద్ధాంతాన్ని పరిశోధించే వాళ్ళకి, చరిత్ర పరిశోధించే వాళ్ళందరికీ తలనొప్పే. ఏది ఒరిజినల్గా చెప్పాడు? కపిలుడు సాంఖ్యంలో ఒరిజినల్గా ఏం చెప్పాడు? తర్వాత అతని మీద కారికలు, వ్యాఖ్యలు రాసిన వాళ్ళు తర్వాత కాలంలో ఏమి రాశారు, ఏది ముందు ఏది వెనక డివైడ్ చేయడానికి చాలా చాలా ఎక్స్పర్ట్లు ఉంటే తప్ప చేయలేరు.
వాడిన భాష, దాని కార్బన్ డేటింగ్, ఇంకా చాలా పనులు చేయాలి. చరిత్ర ఇప్పుడు పెద్ద సైన్స్ అయింది, కానీ డెవలప్ అవుతోంది. ఏదైనా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థని సమర్థించుకోవడానికి మధ్యయుగాల నాటి తాత్వికత స్టార్ట్ అయింది. కానీ దానికి అప్పటికే ఇంకా హిందూ మతం అనే పేరేం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, హిందూ మతం అనే ఆ పదం అప్పటికేమీ లేదు, వేరు మతాలే. అయితే వర్ణ వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎక్కడికక్కడ కొత్త దేవతలు వచ్చారు. పాత దేవతలు పనికి రాలేదు. వరుణుడు, పాత వేదకాలం నాటి దేవుళ్ళలో ఒక పెద్దవాడు వరుణుడు. వరుణుడి డ్యూటీ ఏమిటి? ఋతం అనే దాన్ని సమాజం పాటిస్తోందా లేదా అని చూడడం. ఋతం అంటే ఏమిటి? సమాజ హితం, అందరి హితాన్ని పాటించడం అనేది ఋతం. మన వాళ్ళు ఎప్పుడప్పుడు చదువుతుంటారు కదా, సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని శాంతి మంత్రం. ఇది ఋతం. అందులో కులాలు లేవు, మతం లేదు. అందరం కలిసి తిందాం, అందరం కలిసి బతుకుదాం, కలిసి నేర్చుకుందాం, కలిసి నైపుణ్యం పెంచుకుందాం, పరస్పరం విద్వేషాలు వద్దు, శాంతి మాత్రం ఉండాలి. ఇది ఋతం. ఈ ఋతాన్ని పాటించడమే వ్రతం. అందరూ వ్రతబద్ధులు అయ్యేలా చూడడం వరుణుడి డ్యూటీ. ఇప్పుడు ఈ సమాజానికి, ఈ భూస్వామ్య సమాజానికి, 1వ శతాబ్దం నాటి సమాజానికి, కుల వ్యవస్థ మీద నిలబడిన సమాజానికి వరుణుడు పనికొస్తాడా? పనికిరాడు. కాబట్టి వైదిక దేవతలందరూ వెనక్కిపోయారు. ఇప్పుడైతే ఆ వైదిక దేవతల్లో ఆ ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ జోకర్లుగానే ఉంటారు. మనం సినిమాలు ఏవి చూసినా ఎప్పుడు ఎన్టీ రామారావు అన్ని పౌరాణిక పాత్రలు వేసాడు, కానీ ఎక్కడ ఇంద్రుడి పాత్ర వేయలేదు, వేయడు. ఎందుకంటే ఆ జోకర్ పాత్ర అయిపోయింది. అలాగా మారిపోయింది. కొత్త దేవుళ్ళు అవసరం అయ్యారు. కొత్త దేవుళ్ళలో వాళ్ళకి ఒకడు ప్రొజెక్ట్ చేయగలిగిన వాడు రుద్రుడు. రుద్రుడినే శివుడిని, మహాశివుడిని చేసి శివుడు మహాదేవుడు ఒక దేవుడిగా పెట్టారు. కానీ శివుడు జనరల్గా అందరికీ భక్త సులభుడు, అందరికీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు. కాబట్టి శివుడు సరిపోలేదు. అందుకని లోకల్ హీరోస్గా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అలాంటి లోకల్ హీరోలే ఒకడు రాముడు, ఇంకొకడు కృష్ణుడు. వాళ్ళని దేవుళ్ళుగా ప్రొజెక్ట్ చేశారు. కానీ వాళ్ళని దేవుళ్ళుగా ప్రొజెక్ట్ చేస్తే మొత్తం అందరూ యాక్సెప్టబిలిటీ రావాలి కదా. అందుకని భాగవతుల మతాన్ని తీసుకున్నారు. భాగవత మతం అనేది ఉండేది. క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటికి ఉత్తర భారతంలో భాగవత మతం, భగవంతుడు, ఆ భాగవత మతం అనేటువంటిది ఉండేది. భాగవత మతానికి దేవుడు ఎవరంటే విష్ణువు. విష్ణువు అనేవాడు ఎక్కడ లోకల్ హీరో లేడు. విష్ణువుని ఎలా ప్రొజెక్ట్ చేయడం? రుద్రుడు ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నాడు, కానీ మనకు పూర్తిగా ఉపయోగపడ్డు. అందరికీ ఆయన అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసేస్తూ ఉంటాడు. కాబట్టి మన వర్ణ వ్యవస్థ కరెక్ట్గా సూట్ అవ్వాలి అంటే ఈ విష్ణువుని ప్రొజెక్ట్ చేయాలి. కానీ విష్ణువు ఎక్కడ డైరెక్ట్గా లేడు. కాబట్టి విష్ణువుకి దశావతారాలు తెచ్చారు. అందులో ఈ లోకల్ హీరోలందరినీ ఒక అవతారం చేశారు. నీకు అవసరం వచ్చినప్పుడు విష్ణువు రాముడిలాగా వస్తాడు, లేదా కృష్ణుడిలా వస్తాడు, లేదా పరశురాముడిలా వస్తాడు, లేకపోతే రేపు పొద్దున కల్కిలాగా వస్తాడు. అందుకని ఆ కృష్ణుడి చేత భగవద్గీత చెప్పించారు. ఇది మధ్యయుగాల నాటి తాత్విక హిందూ మతం. ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో దాని తాలూకా తాత్వికత వెనకాతల వైష్ణవ మతం అలా వచ్చింది. వైష్ణవ మతం లోకల్ హీరోలతో లింక్ అయ్యింది కాబట్టి శైవ మతం వెనకబడిపోతుంది. కాబట్టి శైవులు కూడా శివుడికి 29 అవతారాలు తయారు చేశారు, కానీ అది క్లిక్ అవ్వలేదు.